Hey guys, welcome back to my beautiful channel 26 Lifestyle. It's been so long నేను వీడియోస్ చేసి. సో ఇప్పుడు నేను కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఐ హ్యావ్ అ ఫోటోషూట్ ఇన్ యూఎస్. ఇక్కడ అది మండే ఉంది ఫోటోషూట్. టుడే ఇస్ ఫ్రైడే. సో ఐ వాంట్ టు గెట్ రెడీ ఫర్ దాట్ ఫోటోషూట్. ఎప్పుడో అయితే ఇప్పుడు ఎందుకు అని అనుకోవచ్చు, బట్ యా అంటే ఈరోజు లైక్ హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ఒక 2 days తర్వాత హెడ్ బాత్ చేసి అప్పుడు ఈ గ్యాప్లో హ్యావ్ టు గో ఫర్ సలూన్ ఆల్సో. సో వ్యాక్సింగ్ చేయించుకోవాలి, థ్రెడ్డింగ్ చేయించుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి ఫోటోషూట్కి ఏం చేయించుకోను, బట్ ప్రతి మంత్ అయితే చేయించుకుంటా. సో I wanted to share these moments with you. సో ఫోటోషూట్ ఎలా చాలా ఫోటోషూట్స్ జరిగాయి, బట్ నేను రికార్డ్ చేయాలి. ఆ థాట్ నాకు రాలేదు. సో ఐ వాంటెడ్ టు రికార్డ్ నౌ. సో అక్కడక్కడ గ్లిమ్స్ చూపిస్తాను నేను మండే రోజు. అండ్ టుడే ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. యాక్చువల్లీ మర్చిపోతున్నాను, అనుకున్నవి చెప్పడానికి కూడా మర్చిపోతున్నా. హ్యావ్ అ మెమరీ లాస్. Sorry about that. Okay, added oil to my hair. Now, see you again. It's Bajaj hair oil. Okay, ఇది నా తలకు పెట్టుకుంటా ఇప్పుడు. మీరు అనుకోవచ్చు ఇది కూడా చూపించాలా అని. నేను చూపిస్తాను అంతే, సైకోని. యా, ఈ ఇంట్లో కూర్చొని నాకు బోర్ కొడుతుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని షార్ట్స్ వేసుకొని కూర్చుంటే ద బెస్ట్ థింగ్. ఇంకా ఏం లేదనుకో. ఐ కాంట్ టెల్, ఓన్లీ గర్ల్స్ కెన్ రిలేట్ టు దిస్. ఐ నో. యా, నాకు పెట్టుకోవడం కూడా రాదు సరిగ్గా. ఏదో పైన పెట్టుకుంటాను. యా, మొత్తం వచ్చేసా. ఇట్స్ మండే టుడే. అండ్ ఇప్పుడు నాకు ఈరోజు ఈవినింగ్ షూట్ ఉంది. సో ఈవినింగ్ కోసం నేను రెడీ అవుతా. సో ఈవినింగ్ ఇంకా స్నానం చేయకుండా డైరెక్ట్ కన్సీలర్ అయి పెట్టేసుకొని, అంటే మేకప్ వాళ్ళు అంత ఏం అవసరం లేదని చెప్పారు. సో మేకప్ ఐ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఇప్పుడు స్కిన్ కేర్ చేసుకుంటాను. ఈ సిరం యూస్ చేసిన తర్వాత సీరియస్లీ ఈ సిరం యూస్ చేసిన తర్వాత సీ మై స్కిన్ చాలా డిఫరెన్సెస్. పింపుల్స్ కూడా పోయాయి. సీ హౌ క్లియర్ కదా. ఐ లవ్ మై స్కిన్ నౌ. గ్లోయింగ్. యా, సో ఈ సిరం యూస్
మాయిశ్చరైజేషన్. కూడా కొద్దిగా డ్రై అవ్వాలి. సో కొద్దిగా ఆరిన తర్వాత దెన్ గర్ల్ సన్స్క్రీన్. నేను ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా ఐ యూజ్ ఇట్ డైలీ. ఏమో ఇంట్లో ఉన్నా కానీ ఆ యూవీ రేస్ ఏవో వచ్చి మన మీద పడితే ఏవో చెప్తారు, నాకు కూడా తెలుసు. సో ఐ డోంట్ నో దోస్ ఆల్, బట్ నేనైతే వాడతాను. సో దిస్ ఇస్ సన్స్క్రీన్. సన్స్క్రీన్ స్నానం చేయడం ఒక పెద్ద హెడేక్, అంటే ఈ స్కిన్ కేర్ చేయడం ఇంకో పెద్ద హెడేక్. ఓ మ్యాన్. సో ఈ రెండు ఆరిన తర్వాత వస్తాను. సో ఇది కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత ఐ గో విత్ బింది. సో యాజ్ ఆఫ్ నౌ, సో ఫస్ట్ లిప్స్టిక్ రాసుకోకుండా జస్ట్ గో విత్ లిప్ బామ్. సో దట్ ఇట్ స్కిన్ కేర్ అంటే ఫర్ మార్నింగ్. అండ్ ఈవినింగ్ నేను మళ్ళీ వస్తాను. లైక్ నేను ఫుల్ రెడీ అయ్యేది, నేను డ్రెస్ వేసుకుంటే మొత్తం చూపిస్తాను. అండ్ యా, go and do puja. It's Monday, పూజ చేయాలి. ఓకే. సో హెయిర్ దువ్వుకొని సిరం రాసుకొని అప్పుడు వెళ్ళి పూజ చేస్తాం. సో అంతే ఇప్పటికి. అండ్ యా, విల్ బి బ్యాక్ అగైన్ ఇన్ ద ఈవినింగ్. బాయ్. సో మ్యాక్సిమం నేను వెట్ హెయిర్ మీదే నాట్స్ తీసేసుకుంటాను. నాట్స్ అంటే లైక్ చిక్ తీసేసుకుంటాను వెట్ హెయిర్ మీదే. సో అప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇక్కడ వాటర్కి హెయిర్ ఎట్లా లూజ్ అవుతున్నా అంటే ఈ వాటర్లో లెడ్ ఎక్కువైపోయి దరిద్రపు వాటర్ వచ్చి ఈ ప్లాస్టిక్ బ్రష్ కన్నా బెటర్ గో విత్ వుడెన్ బ్రష్ ఉంటే హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా అంత ఉండదు. నాకు దొరక్క ఇది తీసుకున్నాను. హెయిర్ చూడండి ఎంత పోతుందంటే. దట్స్ ఓకే. ఫస్ట్ ఇప్పుడు హెయిర్ సిరం రాసుకున్నాం. సో దిస్ ఇస్ మై హెయిర్ సిరం, L'Oreal. సో ఇదొక 3 pumps, చిన్న పంప్స్ 3 వేసుకుందాం. అండ్ యా, స్మెల్స్ అమేజింగ్. యాక్చువల్లీ మీరు హెడ్కి రాయకూడదు, ఓన్లీ ఈ పార్ట్ ఇక్కడ నుంచి రాయాలి. సో నేను హెడ్ కూడా రాస్తాను, కొద్దిగా తలతెక్కి ఎక్కువ. సో యా, దట్స్ ఇట్. నేను మళ్ళీ మిమ్మల్ని ఈవినింగ్ కలుస్తా. సో ఈవినింగ్ నేను రెడీ అయ్యేది మొత్తం చూపిస్తా. బాయ్. ఐఎమ్ బ్యాక్ అగైన్. సో యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే. సో మండే యాక్చువల్లీ షూట్ క్యాన్సిల్ అయ్యింది. సో ఈరోజు మళ్ళీ నేను ట్యూస్డే ఈరోజు 6:30కి షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5. సో నేను రెడీ అయ్యే లోపల ఆల్రెడీ బాత్ అవన్నీ చేసేసాను. అండ్ మేకప్ ఒకటే వేసుకోవాలి. మేకప్ అంత అక్కర్లేదు అన్నారు, బట్ నేను కొద్దిగా వేసుకుంటాను. అండ్ రీల్స్ అన్నీ చేసే లోపల 6:30 అయిపోద్ది ఈజీగా రెడీ అయ్యి. నేను రెడీ అయ్యి చూపిస్తాను. ఓకే. యా,
లెట్స్ గెట్ రెడీ. వాట్, ఏమన్నా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏమన్నా ఉన్నా ఇట్లా వస్తుంది. ఫస్ట్ పింపుల్స్ స్టార్ట్ అవుతాయి. నిన్నటి వరకు ఫేస్ బాగానే ఉంది, ఇప్పుడే జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో ఇక్కడ స్టార్ట్ అయింది. ఎంత కోపం వస్తుందంటే, బట్ దట్స్ ఓకే. ఎందుకో వాష్రూమ్లోని లైటింగ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్స్లో అంత ఉండదు. సో లైటింగ్ ఎక్కడ ఉంటే నేను వీడియోస్ కూడా అక్కడే చేస్తాను అనుకో, అది వేరే విషయం. సో నేను ఇప్పుడు రెడీ అవుతున్నా. ఆల్రెడీ మాయిశ్చరైజర్, సిరమ్, ఇంకోటి ఏంటి సన్ స్క్రీన్ అవన్నీ ఆల్రెడీ అప్లై చేసేసుకున్నా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ కన్సీలర్ ఇవన్నీ అప్లై చేసుకుంటా. సో చూపిస్తా. హోల్డ్ ఆన్. ఈ ఫోన్ హోల్డర్ కూడా ఇక్కడ పెట్టా, మర్చిపోయాను నేను. అవన్నీ అక్కడ పడేసి ఇల్లు సర్దేటప్పుడు. నేను ఇందాక ఒక బాడీ షాప్లో ఒక బాడీ బటర్ తీసుకున్నా. సో అది జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం కదా అని రాసుకున్నా. ఇక్కడ చూడండి ఎంత షైన్ అవుతుందో చూడండి. అయ్యో బెల్ ఉంది కదా. ఐ లవ్ ఇట్. ఇప్పుడు వేసే డ్రెస్కి కూడా ఇది సెట్ అవుతుంది. సో బాగుంది అనిపించింది నాకు కూడా, అనిపిస్తుంది అంతే. ఓకే, ఇది డ్రెస్. అర్థం కావట్లేదు కదా ఏమి, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఇట్లా ఉంటుంది. సో సైడ్ కట్ వస్తుంది దీనికి ఇట్లా. బ్యాక్ అంతా ఓపెన్ బ్యాక్ లైక్ దిస్. ఏం అర్థం కావట్లేదు, నేను కూడా వేసుకోవాలి. నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఐ హ్యావ్ టు ట్రై దిస్. సో వేసుకొని వస్తా. చాలా బాగుంది, ఎందుకంటే ఇట్ సైడ్ కట్ వచ్చింది. సో నా టాటూ కూడా కనిపిస్తుంది ఇట్ సైడ్, అండ్ బ్యాక్ ఇస్ బ్యాక్లెస్. సో యా ఐ టై దిస్. నాకు నచ్చింది యాక్చువల్లీ. ఇది నా సెలెక్షనే, వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఇది నా సెలెక్షన్. ఐ లవ్ ఇట్. యా కొద్దిగా లూజ్ అయినట్టు అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ జస్ట్
You have a cut here. I'll show it. So ఇక్కడ కట్ ఉంది. యా, నాకు ఇక్కడ కట్ వచ్చేవైతే నాకు చాలా నచ్చుతాయి. సో సైడ్ కట్స్. సో బ్యాక్ ఇస్ లైక్ దిస్ అండ్ ఫ్రంట్. And after guys, my tattoo is visible. I loved it. ఇక్కడ కొద్దిగా లూజ్ అయింది. సో మేబీ ఇక్కడ పిన్ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదనుకుంటా. ఏం కాదులే. యా, ఇట్స్ లైక్ దిస్. వెయిట్ అచ్చా, దిస్ బాగుందా? యా, నాకు కూడా నచ్చింది. Yeah, I'll keep earrings and show you the whole look. ఇన్ని ఇయరింగ్స్ ఉంటే అసలు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టం. యాక్చువల్లీ పెట్టుకుందాం అనుకున్నా, కాకపోతే లాస్ట్ ఫోటోషూట్కి ఇవే యూస్ చేశాను. అండ్ ఇవి ఏమన్నా యూస్ చేద్దాం, ఇవి పెద్ద ఏమన్నా పెట్టుకుందాం అనుకున్నా. ఎందుకంటే గోల్డ్కి మ్యాచ్ అయ్యి ఇవి కూడా బాగానే ఉంటాయని నా ఫీలింగ్. సో మ్యాచ్ అవుతాయి అనుకుంటా కొద్దిగా. ఐ షుడ్ సీ. యా, ఇది స్టోన్ లేదు, ఇదే కొద్దిగా మ్యాచింగ్ కదా. సి, యా, ఇన్ని ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు. ఐల్ కీప్ దిస్ అండ్ ట్రై. ఇది బాగుందా లేకపోతే ఇవి ట్రై చేస్తా. Which one is good? అర్థం కావట్లే, రెండిట్లో ఏం మంచిగా ఉన్నాయో. నా పక్కన ఎవరు లేని కూడా లేరు అడుగుదామన్నా. సో మ్యాక్సిమం ఐల్ గో విత్, నాకు అర్థం కావట్లా. ఐల్ గో విత్ నాకు రెండు నచ్చాయి. సో ఇట్ సైడ్ బాగుందా? ఇట్ సైడ్ ఒకసారి డ్రెస్ ఫోటో రిఫర్ చేసుకుంటా. సో అట్లా హ్యాంగింగ్స్ ఉంటే ఇది ఒక స్టడ్స్ టైప్ ఉంటే ఇది పెట్టుకుంటా. అల్గో. యా, నేను చూసాను హ్యాంగింగ్సే ఉన్నాయి. సో లాంగ్ డ్రెస్ కాబట్టి హ్యాంగింగ్స్ పెట్టుకుంటున్నా. అండ్ ఐ వాంట్ గో, నాకు చైన్ వేసుకో బుద్ధి కాట్లా. సో నెక్ ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది. అండ్ బ్రేస్లెట్, రింగ్స్ అండ్ వాచ్. సో యా, అండ్ కింద అయితే హీల్స్ వేసుకుంటాను. కొద్దిగా లాంగ్ ఉంది కాబట్టి హీల్స్ ఇంపార్టెంట్. సో ఇది లుక్ అంతా అయితే ఇది. సో కనిపిస్తుందా? సో ఇలా ఉంది. సో ఇది ఈ ఒక్క డ్రెస్సే ఫోటోషూట్. సో వాళ్ళు లాంగ్ షార్ట్స్ అన్నారు. సో లాంగ్ షార్ట్స్కి ఏమో డ్రెస్ ఐ లవ్ ఇట్. నాకు ఇక్కడ టాటూ కనిపిస్తుంది. దాట్స్ మై అవుట్ఫిట్. అండ్ వాళ్ళు నన్ను వచ్చి పిక్ చేసుకుంటారు ఇప్పుడు. సో 6:30కి పిక్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్రెడీ 6 నా. నేను రీల్స్ చేసుకుంటే లోపల టైం అయిపోతుంది. కింద నేను హీల్స్ వేసుకుంటా. హీల్స్ మేబీ ట్రాన్స్పరెంట్ హీల్స్ వేసుకుంటాను. సో అవైతే అన్నిటి మీదకి సెట్ అవుతాయి కాబట్టి. అండ్ నేను మళ్ళీ అక్కడ లొకేషన్కి ఇక్కడ నుంచి కార్లో వెళ్ళేటప్పుడు షూట్ చేస్తాను. అండ్ అక్కడ లొకేషన్ దగ్గర కూడా నేను షూట్ చేస్తాను. దెన్ ఐ షో యూ వాళ్ళు ఎట్లా తీస్తున్నారో ఏంటి అని చెప్పి. సో క్యాచ్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. బాయ్. Bye. Last shots.
హాయ్ చెప్పండి. టైమర్ పెట్టినా 2 సెకండ్ టైమర్ పెట్టినా. స్టార్ట్ బ్రో. డన్. ఓకే చేసి 3, 2, 1 స్టార్ట్. షూట్ అయిపోయాక అందరం కలిసి డిన్నర్కి వెళ్ళాం. సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాం. ఈ గ్యాప్లో నాకు పొట్లం బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో మేము పొట్లం బిర్యానీ తీసుకున్నాం. పొట్లం గుంటూరు చికెన్ బిర్యానీ అనుకుంటా ఇది. సో ట్రై చేసా, చాలా బాగుంది ఇది. అండ్ దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. ఆనంది అయినా సెలవు పెడుతుంది నీకు. బ్రో చలి భయపడితే అయిపోయా. నువ్వు ఫేమస్ అయిపోతున్నావు బ్రో. మళ్ళీ కాల్ చేస్తారా?